ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం మీ యొక్క ఆత్మీయులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఎవరైతే ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారో దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అనేకులకి ఛానల్ మీరు ఫార్వర్డ్ చేయండి. తద్వారా వారు కూడా ఈ యొక్క వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపొందుతారు. మీరు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేస్తే తప్పక మీ కొరకు భారం కలిగి ప్రతిరోజు ప్రార్థిస్తాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. యోబు గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనం. యూ షెల్ నో ఆల్సో దట్ యువర్ ఆఫ్ స్ప్రింగ్ షెల్ బి మెనీ అండ్ యువర్ డిసెండెంట్స్ యాజ్ ద గ్రాస్ ఆఫ్ ది ఎర్త్. జోబ్ చాప్టర్ 5 verse 25. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ సంతానము విస్తారమవుతుందని, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురని దేవుడు నన్ను ప్రేమించి ఉదయకాలమున చక్కటి వాగ్దానాన్ని మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నాడు. యోబు జీవితంలో ఒక్కరోజే ఆస్తిని పిల్లలను కోల్పోయి దుఃఖంలో ఉన్న యోబుతో దేవుడు అంటున్నాడు, నీ సంతానం విస్తారమగునని. యోబు జీవితంలో వీటినైతే కోల్పోయాడు, దేవుడు రెండింతల ఆస్తిని అనుగ్రహించాడు. అంతేకాదు, యోబు కుటుంబాన్ని తాను నివసిస్తున్న ప్రాంతంలో తన సంతానాన్ని విస్తరింపచేసి తన కుటుంబాన్ని భూమి మీద పచ్చిక అనగా గడ్డి ఏ రీతిగా భూమి మీద విస్తరిస్తుందో అదే రీతిగా తన కుటుంబాన్ని క్షేమంగా విస్తరింపచేశాడు. ఈనాడు ఈ వాక్యం వింటున్న ప్రియులారా, దేవుడు ఒక్కడే అసాధ్యాన్ని సాధ్యం చేయగలడు. ఈనాడు అనేక మంది జీవితాలలో పిల్లలు లేకుండా ఎంతో బాధ, నెమ్మది లేని పరిస్థితులలో దేవుడు యోబుకు ఏ రీతిగా తోడై ఉంటూ వచ్చినాడు, దేవుడు నీకు కూడా అదే రీతిగా సహాయం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా నీవు హన్నావలే దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించు. దేవుడు యోబు యొక్క సంతానాన్ని ఏ రీతిగా విస్తరింపచేస్తూ వచ్చినాడో అదే రీతిగా నీ జీవితంలో నీకు సంతానం లేకపోతే సంతానం అనుగ్రహిస్తాడు. ఒకవేళ సంతానం ఉంటే దానిని భూమి మీద విస్తరింపచేస్తాడు. నీ కుటుంబం ఎప్పుడూ కూడా పచ్చగా సర్వ సమృద్ధితో దేవుని ఆశీర్వాదం పొంది సంతోషంగా ఉంటుంది. ప్రాముఖ్యంగా ఎవరైతే చింతలో భవిష్యత్తు ఏంటో అర్థం కాకుండా ఉంటున్నారో దేవుడు ఈరోజు మీ అందరితో కూడా స్పష్టంగా మాట్లాడుచూ వస్తున్నాడు. ఆనాడు యాకోబు అన్న నుండి ప్రాణ భయం చేత వెళ్తున్నప్పుడు ఎటు వెళ్తున్నాడో తెలియదు, కానీ రాత్రి మగ్గలు తేడా లేకుండా నడిచి వెళ్తూ ఉన్నప్పుడు అన్నీ ప్రతికూల పరిస్థితులే, కానీ దేవుడు యాకోబుతో ఉంటూ నువ్వు నలువైపులా వ్యాపించెదవు, నీ సంతానం నా మూలమున భూమి మీద ఆశీర్వదించబడునని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఈనాడు నువ్వు కూడా యాకోబు వలె ఎవరూ లేకుండా ఒంటరి ప్రయాణం చేస్తూ నాకంటూ ఎవరూ లేరు అని జీవనం సాగిస్తున్నావేమో, భవిష్యత్తు ఏంటో అర్థం కాక ఉన్నావేమో. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు ఎలాంటి పరిస్థితులలో నమ్మకం లేని పరిస్థితిలో కూడా ఉన్నావేమో, కానీ నమ్మకం లేని పరిస్థితుల్లో నమ్మకం ఉంచడమే కదండి విశ్వాసం. ప్రియ సహోదరుడా, ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నారో నాకు తెలియదు. ఏ పరిస్థితులలో దుఃఖంలో, కలవరం, ఆందోళనలో ఉండి ప్రతికూల పరిస్థితులు ఉండి ఈ వాక్యం వింటున్నారేమో, కానీ గాడ్ ఈజ్ ఇంక్రీజింగ్ యూ, యూ విల్ సర్టెన్లీ గ్రో. నువ్వు ఖచ్చితంగా వ్యాపించబోతున్నావు, నిన్ను దేవుడు అభివృద్ధి పరచబోతున్నాడు. ఆనాడు ఒంటరితనంలో, భయంతో, నిరాశలో, చీకటిలో ఉన్న యాకోబును దేవుడు ఏ రీతిగా జ్ఞాపకం చేసుకున్నాడు, ఈనాడు దేవుడు నిన్ను అంతకంటే ఎక్కువగా నేను భూలోకంలో వ్యాపించబోతున్నాడు. అంతేకాదు, నీ సంతానాన్ని దీవించబోతున్నాడు. ఒకవేళ ఇంతకుముందు నువ్వు ఇలాంటి ప్రార్థన చేయకపోతే ఈ రోజు నుంచి ప్రార్థించడం మొదలుపెట్టు. దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. ఎవరైతే నిన్ను నీ కుటుంబాన్ని శపించారో వారి ముందే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే నీ కుటుంబం, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులంతా వ్యాపించే విధంగా దేవుడు చేయడానికి శక్తిమంతుడిగా ఉన్నాడండి. పచ్చిక బయలనగా ఇక సర్వ సమృద్ధే. నీ జీవితంలో లోటు అనేది అసలు ఏమాత్రం కూడా ఉండదండి. దేవుని నమ్ముకున్న వారికి జీవితంలో ఎలాంటి లేమి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు ఏ పూట కాపూటే ప్రతిదీ కూడా మనకు అనుగ్రహించి
తృప్తిని అనుగ్రహించే దేవుడు అండి. ఇలాంటి దేవుడు ఏ మనిషికి కూడా లేడు. దేవుడు ఉన్న సమీపంలో ఉన్నన్ని రోజులే మీరు వెతకాలి. దేవుడు ఉన్నంత కాలంలో మనం వెతికితే దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మనకు అనుగ్రహించి ప్రతిదీ కూడా మనకి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక మంది సంతానం కలిగి ఉన్నారు, కానీ పిల్లల్ని ఏ రీతిగా పెంచాలో వారు ఎన్నో విషయాలలో తప్పిపోతూ వస్తూ ఉన్నారు. చిన్ననాడే పిల్లల్ని దేవునికి ఇష్టానుసారంగా పెంచితే పెద్దవారైనప్పుడు కూడా వారు భయభక్తులతో కలిగి జీవిస్తారు. ఈనాడు దేవుడు నిన్ను నీ కుటుంబంలో విషయంలో ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ కుటుంబంలో ప్రతిదీ కూడా మేలు జరిగించాలని ఆయన గొప్ప ప్రణాళికతో ఎదురు చూస్తున్నాడు. కానీ నీ యొక్క కుటుంబం విషయంలో నీ యొక్క సొంత ప్రణాళికల చేత నిన్ను బట్టి నీ కుటుంబానికి నష్టం వచ్చిందేమో ప్రియుడా, దయచేసి ఈ రోజు నుంచైనా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు విస్తరింప చేస్తానని సెలవిచ్చినాడు. ఈ వాగ్దానాన్ని మనందరం కూడా ఉన్నది ఉన్నట్లుగా నమ్మాలి. దేవుడు ఖచ్చితంగా తన వాగ్దానం నెరవేర్చే దేవుడు కాబట్టి ఎలాంటి క్షామకాలమునైనా మన కుటుంబాన్ని పచ్చగా ఉంచుతాడు. ఒలీవ మొక్క వలె దేవుని యొక్క బల్ల చుట్టూ మన కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. ప్రియులారా, ఎవరైతే యొక్క వాగ్దానాన్ని నమ్ముతూ వచ్చినారో దేవుడు ఖచ్చితంగా మనందరి జీవితంలో వాగ్దానం నెరవేరుస్తాడని విశ్వాసం ఉంచినారో నాతో పాటు అందరూ కూడా కళ్ళు మూసుకొని ఏక మనసుతో ఈ వాగ్దానం మనందరి జీవితం నెరవేరులాగన ప్రార్థిద్దామా? ప్రార్థన. మహాప్రేమగల తండ్రి, జీవం కలిగిన దేవా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాలంలో అనుగ్రహించిన చక్కటి వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభా. మా యొక్క సంతానంను, మా కుటుంబాన్ని ప్రభా మీరు విస్తరింపజేయను బట్టి వందనాలు. విశ్వాసం ఉంచున్నాము. ఈరోజు ప్రభా అనేకులు ఒకరికే ప్రార్థిస్తుండగా నా ప్రార్థన అంగీకరించండి, జవాబును అనుగ్రహించండి ప్రభా. అనేక మంది జీవితాల్లో కష్టాలు, కన్నీళ్లు ప్రభా, నిట్టూర్పులు, నిస్సహాయ స్థితిలో, భయాందోళనలో ఉన్నారు. వారి జీవితంలో మీ యొక్క కార్యాన్ని జరిగించండి. సిస్టర్ నరసమ్మ ఫ్యామిలీ కొరకే ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా చేస్తూ ఆశీర్వదించండి. బ్రదర్ పవన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే ఉద్యోగాన్ని అనుగ్రహించి బ్రదర్ జీవితంలో కష్టాలను తొలగించండి. సిస్టర్ చంద్రావతిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి యొక్క ఎస్ఐ జాబ్ కొరకే ప్రయత్నిస్తుండగా మీ చిత్తమైతే జాబ్ను అనుగ్రహించి ప్రభా రెండో కుమారుడికి సంతోషాన్ని అనుగ్రహించండి. సిస్టర్ అనుష జాబ్ ప్రాబ్లమ్స్లో ఉంది ప్రభా. మీ చిత్తమైతే ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించి చక్కగా తను జాబ్ చేయటకు సహాయం చేయండి. సిస్టర్ నిర్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క స్పిరిచువల్గా ఎదుగుటకును, వివాహ విషయంలో పరిశుద్ధంగా జరుగుటకును మీ చిత్తాన్ని సంపూర్ణంగా వారి కుటుంబంలో నెరవేర్చండి. సిస్టర్ రమ్యాని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. 10th క్లాస్ మరి ప్రిపేర్ అవ్వచ్చుండగా ఎగ్జామ్స్ బాగా రాయటకు సహాయం చేయండి. సిస్టర్ లక్ష్మి సెకండ్ ఇయర్ కూడా చక్కగా ఎగ్జామ్స్ రాయటకు మీరే సహాయం చేయండి. ఈ సమయంలో సిస్టర్ దుర్గాని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. మీ చిత్తం అయితే ప్రభా మరి గర్భసంచి కొరకే ఆపరేషన్ చేయాలంటున్నారు, కానీ మీ చిత్తం అయితే ఆపరేషన్ లేకుండా సిస్టర్కున్న దుఃఖాన్ని తొలగించి చక్కగా ఆపరేషన్ అవ్వటకు మీరే సహాయం చేస్తూ రండి. బ్రదర్ శ్రీకాంత్ని జ్ఞాపకం చేసుకునండి. ఐఏఎస్ ఎగ్జామ్ చక్కగా రాయటకు సహాయం చేయండి. మీ చిత్తం అయితే మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డ గొప్ప పొజిషన్లో ఉండటకు మీరు సహాయం చేయండి. సిస్టర్ అరుణాన్ని జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క తాత ఎనాలిసిస్ యొక్క డయాలసిస్ విషయంలో సహాయం చేయండి. మీ చిత్తం అయితే డయాలసిస్ లేకుండానే ప్రభావ మరి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ క్యూర్ అవుటకు మీరే సహాయం చేయండి. ఈ సమయంలో బ్రదర్ సాయి వాళ్ళ వైఫ్ సునీత కొరకే ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నాము ప్రభా. మరి మీ చిత్తం మీద యొక్క అవుట్ సోర్సింగ్ జాబ్ అనేది రెగ్యులర్ అవ్వటకు సహాయం చేయండి ప్రభా. వారి ఉన్నటువంటి ప్రభా ఆ యొక్క జాబ్ అనేది కోల్పోకుండా ప్రభా, జీవనాధారమైనది కోల్పోకుండా సహాయం చేయండి. సిస్టర్ అనుషాని జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తంలో మీ చిత్తమైతే వివాహం జరిగించి ప్రతిదీ కూడా మేలు కొరకే జరిగించండి. సిస్టర్ సుమిత్రాని జ్ఞాపకం చేసుకోండి. PhD కంప్లీషన్ కొరకే సహాయం చేయండి. తన చదువులో సహాయం చేస్తూ కుటుంబాన్ని దీవించండి. బ్రదర్ రమేష్ని జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. సిస్టర్ మార్త మరి వాళ్ళ ఫ్యామిలీ అప్పుల బాధలో ఉంది, ఎంతో దుఃఖంలో ఉండగా ప్రతిదీ కూడా తొలగించండి. బ్రదర్ అప్పారావుని జ్ఞాపకం చేసుకుని ప్రభా కుటుంబ రక్షణ కొరకే ప్రార్థిస్తుండగా మీరే సహాయం చేయండి. బ్రదర్ రాజుని జ్ఞాపకం చేసుకుని మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించండి. సిస్టర్ లక్ష్మిని జ్ఞాపకం చేసుకుని గవర్నమెంట్ జాబ్ వరకే సిస్టర్ని సిద్ధపరచండి. బ్రదర్ స్వామిని జ్ఞాపకం చేసుకుని వారి అక్క అండ్ బావ వారి కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని తొలగించి సంతోషకరమైన జీవితం వారు జీవించడానికి సహాయం చేయండి ప్రభా. బ్రదర్ శ్రీనివాసుని జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి యొక్క ఫ్యామిలీ అంతా కూడా చర్చికి వెళ్ళటకు సహాయం చేయండి. వాళ్ళ యొక్క డాడీ డ్రింక్ అడిక్షన్ నుంచి రక్షించి బ్రదర్ 10th క్లాస్ పాస్ అవుట్కి మీరే సహాయం చేస్తూ కృప చూపించండి. సిస్టర్ సంధ్య స్టడీస్లోను, జాబ్లోను, వివాహ విషయంలోను, కుటుంబ ఆర్థిక పరిస్థితి ప్రతిదీ కూడా మేలుకే జరిగించి సిస్టర్కి మంచి భవిష్యత్తును అనుగ్రహించండి. సిస్టర్ శ్రావణిని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. సీరియస్ నర్వస్ ప్రాబ్లంతో బాధపడుతుంది. ఆ నర్వస్ అన్నీ కూడా డ్యామేజ్ అంత పెయిన్తో బాధపడుతుంది ప్రభా. ఈరోజు మా ప్రార్థనలో ప్రాముఖ్యంగా శ్రావణి కొరకు ఎత్తిపట్టి ప్రార్థించుండగా ప్రభా హీలింగ్ని అనుగ్రహించండి. బ్రదర్ శ్యామ్ని జ్ఞాపకం చేసుకొని
కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. సిస్టర్ లక్ష్మిని జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క సన్నిన్ల జాబ్ అపాయింట్మెంట్ కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. సిస్టర్ లక్ష్మిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీ చిత్తమైతే ప్రభా మరి తనకున్నటువంటి ప్రతి ప్రాబ్లమ్స్ని తొలగించండి, సహాయం చేయండి. మీ చిత్తమైతే బ్రదర్ రాజుతో వివాహం జరుగుటకు సహాయం చేయండి. దుఃఖంలో ఉంది, తన దుఃఖాన్ని తొలగించండి. బ్రదర్ ప్రసాద్ని మీరే దయతో జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క పిల్లలు అల్ఫా ఒమేగా జీవన జాయిల్ జ్ఞాపకం చేసుకుని వారికి చక్కటి భవిష్యత్తును అనుగ్రహించండి. బ్రదర్ కనకారావుని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. వారి యొక్క వైఫ్ ప్రభా 3 years నుంచి ప్రార్థించగా పిల్లలు అనుగ్రహించిన ట్విన్స్ 3 months ప్రెగ్నెంట్. మీ చిత్తం మీద సేఫ్ డెలివరీని అనుగ్రహించి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ తొలగించండి. వారి అవసరాలన్నీ కూడా తీర్చండి. బ్రదర్ డానియల్ జేమ్స్ కొరకే ప్రార్థిస్తున్నాను. ఉద్యోగం కొరకే సిద్ధపరిచి బ్రదర్ దుఃఖాన్ని తొలగించండి. బ్రదర్ ఆనందని జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క హాస్పిటల్లో ఉన్నాడు ప్రభా, లెగ్ ఫ్రాక్చర్ అవుతుంది. మీ చిత్తం మీద హీలింగ్ని అనుగ్రహించి రికవరీని అనుగ్రహించి ఇంటికి డిశ్చార్జ్ అవ్వటకు సహాయం చేయండి. సిస్టర్ సుభాష్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారి యొక్క డాటర్ తబితమ్మని జ్ఞాపకం చేసుకున్నాడు. వారి యొక్క మమ్మీ గారు ప్రభా హెల్త్ మరి మీ ప్రార్థన ద్వారా చాలా వరకు క్యూర్ అవుతుంది. మీ చిత్తం మీద యొక్క పారాలసిస్ హార్ట్ ప్రాబ్లం కంట్రోల్ అవ్వటకు మీరే సహాయం చేయండి. సిస్టర్ రజనిని జ్ఞాపకం చేసుకోనండి. అప్పుల బాధ నుంచి రక్షించి పాస్పోర్ట్ మీ చిత్తమైతే త్వరగా రాగలుగుటకు సహాయం చేయండి ప్రభా. వారి యొక్క హస్బెండ్ క్రికెట్ బ్యాటింగ్లో పెట్టిన బండి కూడా త్వరగా రాగలుగుటకు సహాయం చేయండి ప్రభా. లీలా సిస్టర్ని జ్ఞాపకం చేసుకుని మీ చిత్తమైతే హౌస్ షిఫ్ట్ చేసుకోవాలని ఆశ ఉన్నారు ప్రభా. మీ చిత్తమైతే రెంట్ కూడా రీజనబుల్గా రాగలటకు సహాయం చేస్తూ వారిని ఆశీర్వదించండి. సిస్టర్ మౌనికని జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ చక్కగా రాయటకు సహాయం చేయండి. సిస్టర్ విజయలక్ష్మిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క మమ్మీ గారు అనేక ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్నారు. సిస్టర్ ఎంతో ఫ్రస్ట్రేషన్లో ఉండి ప్రభా మరి మా కొరకు ప్రార్థన చేయట్లేదని ఎంతో దుఃఖంలో ఉంది ప్రభా. మేము అందరి కోసం ప్రతిదినం ప్రార్థన చేసేవారిని ప్రభా. సిస్టర్ అది గుర్తించటకు సహాయం చేయండి. తన దుఃఖాన్ని తొలగించి వాళ్ళ మమ్మీ కంప్లీట్ హీలింగ్ని అనుగ్రహించండి. సిస్టర్ కావ్యాన్ని జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. బ్రదర్ ప్రశాంత్ని జ్ఞాపకం చేసుకొని గవర్నమెంట్ జాబ్ను మీరే అనుగ్రహిస్తురండి. సిస్టర్ ఐశ్వర్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో సహాయం చేస్తూ చక్కటి నాలెడ్జ్ని అనుగ్రహించండి. ఈ సమయంలో సిస్టర్ మనీని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. వాళ్ళ యొక్క డాడీ అండ్ వాళ్ళ యొక్క కుమారుడు ప్రభా మరి వారి యొక్క తమ్ముడు ప్రభా బ్యాడ్ ఎడిక్షన్స్ గుండా వెళ్తున్నారు. ఎంతో దుఃఖంలో ఉంది ప్రభా. మరి దయతో సహాయం చేయరు. వాటి నుంచి వాళ్ళని రక్షించి సంతోషాన్ని అనుగ్రహించండి. సిస్టర్ సుమిత్రని జ్ఞాపకం చేసుకుని హెల్త్ ప్రాబ్లం నుంచి రక్షించండి. సిస్టర్ పావని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. మరి హస్బెండ్ మిస్అండర్స్టాండింగ్తో తనని ఎంతో దుఃఖపడుచుండగా ప్రభా మరి అవన్నీ తొలగిపోయి ఇద్దరు కలిసి జీవించటకు సహాయం చేయండి. సిస్టర్ ఉష వాళ్ళ పేరెంట్స్ని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. మీ చిత్తం అయితే వాళ్ళ యొక్క అంకుల్ వాళ్ళ ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకుని వీళ్ళందరూ కలిసి జీవించటకు సహాయం చేయండి ప్రభా. బ్రదర్ ప్రవీణ్ని జ్ఞాపకం చేసుకొని గవర్నమెంట్ జాబ్ కొరకే సిద్ధపరచండి. సిస్టర్ సుమలతని జ్ఞాపకం చేసుకుని కుటుంబంలో ఉన్న ప్రతి అవసరాలు మీరు తీరుస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకున్నాడు. బ్రదర్ సతీష్ అనేక బాధలు గుండా వెళ్తున్నాడు, సాడ్ కండిషన్లో ఉన్నాడు. మీ చిత్తం మీద బ్రదర్కి సంతోషాన్ని అనుగ్రహించండి. ఈ సమయంలో బ్రదర్ మధుని జ్ఞాపకం చేసుకుని తను అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా తగిన సమయంలో జరిగించడానికి సహాయం చేయండి. బ్రదర్ రఘుని జ్ఞాపకం చేసుకొని గవర్నమెంట్ జాబ్ కొరకై ప్రిపేర్ అవుతుండగా మీరే సహాయం చేయండి. నివేదన జ్ఞాపకం చేసుకున్నాడు. తను కూడా జాబ్ కొరకు ఎదురు చూస్తుంది ప్రభా. ప్రతి పరిస్థితి ఎరిగిందేవా, ఇప్పుడు ఇవ్వాలో, ఏది ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏ సమయానికి ఇవ్వాలో ప్రతిదీ తెలిసిన దేవా. తన జీవితంలో మీ ఉద్దేశం నెరవేర్చండి. సిస్టర్ ఆశని జ్ఞాపకం చేసుకుని ప్రతిదీ మేలు కొరకే జరిగించండి. సిస్టర్ శ్రీవాణిని జ్ఞాపకం చేసుకుని పిల్లల ఆరోగ్యం కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. సిస్టర్ దయామిని జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క సిస్టర్ మ్యారేజ్, వాళ్ళ యొక్క బ్రదర్ జాబ్ కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. సిస్టర్ సుష్మాని ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. జిరాక్స్ షాప్ స్టార్ట్ చేస్తూ ఉంది. మీ చిత్తమైతే అది సక్సెస్ అవ్వటకు సహాయం చేయండి ప్రభా. ప్రతి అవసరాలను కూడా మీరు తీరుస్తురండి ప్రభా. సిస్టర్ ప్రియాంకని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. వాళ్ళ యొక్క బ్రదర్తో క్లాషెస్ వస్తూ వచ్చినాయి ప్రభా. మీ చిత్తమైతే అలాంటి క్లాషెస్ అన్నీ కూడా తొలగించి సంతోషాన్ని సిస్టర్కి అనుగ్రహించండి. సిస్టర్ సువర్ణ జాబ్ కొరకే ప్రార్థిస్తుండగా దయతో సహాయం చేయండి, కృప చూపించండి. సిస్టర్ హిమబిందుని జ్ఞాపకం చేసుకున్నాడు, ఉద్యోగం కొరకే సిద్ధపరచండి. సిస్టర్ ఉమారాని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. హౌస్ కొరకే ప్రార్థిస్తుండగా కృప చూపించండి. బిజినెస్ విషయంలో కూడా సహాయం చేయండి. సిస్టర్ మెర్సీని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. వారి యొక్క డాడీ, వారి యొక్క బ్రదర్ ప్రభా తనని మరి కొడుతూ వచ్చినారు ప్రభా. ఎంతో భయంకరమైన విషయం ప్రభా. కానీ మీరు సమస్తం చూస్తున్న దేవ. తన జీవితంలో ఉన్న కన్నీరు తొలగించి తనకు న్యాయం జరిగించండి ప్రభా. వాళ్ళ యొక్క డాడీని తమ్ముడిని మార్చండి ప్రభా. ఈ సమయంలో బ్రదర్ సంజీవరాయల కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. అప్పుల బాధలో ఉన్నాడు, ప్రతిదీ తొలగించి సంతోషాన్ని ఇవ్వండి. సిస్టర్ రజని జ్ఞాపకం చేసుకుని కుటుంబంలో అప్పులు ప్రభా మరి దయతో సహాయం చేయండి. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచండి ప్రభా. ఈ సమయంలో సిస్టర్ పద్మద కొరకే ప్రార్థిస్తున్నాను. మీ చిత్తమైతే వివాహం కొరకే తనను సిద్ధపరిచి ప్రతి అవసరాన్ని కూడా
మీరు తీరుస్తూరండి. సిస్టర్ రాధికని జ్ఞాపకం చేసుకునండి. వారి అమ్మగారికి చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించి వాళ్ళ బ్రదర్కి చక్కటి జాబ్ని అనుగ్రహించండి. సిస్టర్ వినితాన్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అబ్రాడ్ వెళ్ళడానికి కావాల్సిన స్టడీ లోన్ అనుగ్రహించి తన సంతోషాన్ని పరిపూర్ణం చేయండి. బ్రదర్ సురేష్ జ్ఞాపకం చేసుకుని వారి యొక్క పిల్లలు స్వప్న అండ్ సుందరిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వరప్రసాద్ వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీ యొక్క మహిమేశ్వరుల అవసరాలు తీరుస్తురండి ప్రభా. ఈ సమయంలో సిస్టర్ రమ్యాని జ్ఞాపకం చేసుకుని కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుచుండగా రిపోర్ట్స్ నార్మల్గా రాగలటకు సహాయం చేయండి. సిస్టర్ స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. ఎలాంటి భయం లేకుండా ప్రభా మరి జీవించటకు సహాయం చేయండి. లెఫ్ట్ సైడ్ పెయిన్ నుంచి తనను విడిపించి రక్షించండి, సహాయం చేయండి. సిస్టర్ లక్ష్మీ దుర్గాని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రెగ్నెన్సీ కొరకే మీరే తనని సిద్ధపరచండి. బ్రదర్ శ్రీనివాసరావుని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. కుటుంబానంతా కూడా ఐక్యపరిచి ప్రతి ప్రాబ్లంను తొలగించండి. సిస్టర్ జాయిస్ని జ్ఞాపకం చేసుకుని వివాహం కొరకే సిద్ధపరిచి ప్రతి అవసరాన్ని తీర్చండి. సిస్టర్ సౌజన్యాన్ని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క సిస్టర్ మ్యారేజ్ విషయంలో సహాయం చేస్తూ వారి సంతోషాన్ని పరిపూర్ణం చేయండి. సిస్టర్ శాంతిని జ్ఞాపకం చేసుకుని కుటుంబానికి చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఆశీర్వదించండి. సిస్టర్ సుజాత రవిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారిని మీ చిత్తమైతే వివాహం జరుగుటకు సహాయం చేయండి. ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించి మీ యొక్క మహిమైశ్వరులు వారి అవసరాలను తీర్చండి. సిస్టర్ మేఘనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. మరి మీ చిత్తమైతే ప్రభా తన చెకప్కి వెళ్ళిచుండగా ప్రభా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్గా రాగలుటకు సహాయం చేయండి. తన సంతోషాన్ని పరిపూర్ణం చేయండి. సిస్టర్ కళ్యాణిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అనేక బాధల గుండా వెళ్తుంది, చెప్పుకోలేని బాధ, కానీ మీ అందు విశ్వాసం ఉంచి ఉండగా తన ప్రార్థన అంగీకరించండి. బ్రదర్ సునీల్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. కుటుంబ రక్షణ కొరకే ప్రార్థిస్తుండగా మీరే తనని ఆశీర్వదించి ప్రతి అవసరాన్ని మీరు తీరుస్తారని ప్రతిదినం మా ప్రార్థనను ఆలకిస్తూ జవాబును అనుగ్రహిస్తున్న మా దేవ మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.